హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమా కిచెన్. మనం రెస్టారెంట్స్లో కొనుక్కునే చాకో లావా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 20 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ ఇంకా 20 గ్రామ్స్ బటర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఈ మెల్ట్ అయిన మిక్చర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తర్వాత మనం బాల్స్ చేసుకుంటాం. అది నేను తర్వాత చూపిస్తా. ఒక బౌల్‌లో 1 కప్ మైదా, పావు కప్ కోకోవా, హాఫ్ కప్ షుగర్ పౌడర్ ఏసుకొని జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ ఏవైనా జల్లించుకుంటేనే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫార్మ్ అవ్వండి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, ఇంకా 40 ఎంఎల్ ఆయిల్ ఏసుకొని బాగా మిక్స్ ఇప్పుడు ఇందులో చేసుకోవాలి. హాఫ్ కప్ మిల్క్ ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. మిల్క్ మొత్తం ఒకేసారి కాకుండా సగం సగం వేసుకొని కలుపుకోండి. ఈ మెజర్‌మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. బేకింగ్‌లో మెజర్‌మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ కరెక్ట్ క్వాంటిటీస్‌లో వేస్తేనే రెసిపీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. బ్యాటర్‌ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మాత్రమే మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేయకూడదు. మనం స్టార్టింగ్‌లో చాక్లెట్ ఇంకా బటర్‌ని మెల్ట్ చేసుకున్నాం కదా! అందులోనే ఒక టీ స్పూన్ కోకోా పౌడర్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోండి. బ్యాటర్ తయారయ్యే 5 నిమిషాల ముందు ఆ చాక్లెట్ మిక్చర్‌ని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్‌ని మనం చాకో లావా మధ్యలో ఏస్తామండి. నేను చెప్పే ఈ క్వాంటిటీస్‌కి ఒక 3-4 చాకో లావాలొస్తాయి. ఇప్పుడు ఒక సెరామిక్ బౌల్ తీసుకొని దాన్ని బటర్‌తో గ్రీస్ చేయాలి. అలాగే కోకో పౌడర్ కూడా కొంచెం ఏసుకొని ఈ బౌల్‌కి చుట్టూ అప్లై చేసుకోవాలి. బ్యాటర్ మరి థిక్‌గా ఇంకా లూజ్‌గా కూడా కలపకూడదండి. బ్యాటర్ థిక్‌గా కలిపితే కేకీగా అయిపోతుంది. అండ్ లూజ్‌గా కలిపితే మనం ఏసిన బాల్ కిందికి సింక్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఈ బౌల్‌లో హాఫ్ వరకు వేసుకొని దాని తర్వాత చాక్లెట్ బాల్ పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తే మాకు చాక్లెట్‌ని మెల్ట్ చేయడం, ఫ్రీజ్ చేయడం, మళ్ళీ బాల్ చేయడం ఇవన్నీ మీరు డైరెక్ట్‌గా డార్క్ చాక్లెట్ క్యూబ్‌ని కట్ చేసుకొని ఈ బ్యాటర్ మధ్యలో ఆ బాల్ ప్లేస్‌లో పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ చాకో లావాని ఎయిర్ ఫ్రైయర్‌లో బేక్ చేస్తున్నానండి. 160 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 10-12 మినిట్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. మీరు ఓవెన్‌లో చేసుకోవచ్చు. స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. స్టవ్ మీద అయితే కింద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని, అందులో ఒక స్టాండ్ ఏసుకొని, దాని పైన ఒక ప్లేట్ పెట్టుకొని, ఈ చాకో లావాని పెట్టి 10-15 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. టూత్‌పిక్ గుచ్చి చూస్తే తెలుస్తుందండి. టూత్‌పిక్ ఓన్లీ సైడ్స్‌లో క్లీన్‌గా వస్తే సరిపోతుంది. మిడిల్‌లో క్లీన్‌గా రాదు. ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. డైరీ మిల్క్ ఇవన్నీ ప్రాసెస్డ్ చాక్లెట్స్ అండి. డార్క్ చాక్లెట్‌తో వీటిని ప్రిపేర్ చేస్తారు. బేకింగ్‌లో ఓన్లీ డార్క్ కాంపౌండ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇది మీకు సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరుకుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.